హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే నంద్యాలలో ఉన్నా. నిన్న నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోనే ఉన్నా అనమాట. ఇప్పుడైతే శ్రీశైలం వెళ్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇది నెక్స్ట్ వీడియో అనమాట. లాస్ట్ వీడియో చూసింటారు. నేను మహానంది మొత్తం కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయినా. నా వెనకున్నాడు గణేష్, నా ఫ్రెండ్, సెకండ్ ఫ్రెండ్. యాక్చువల్గా ఈ బ్రో వచ్చి నంద్యాలలోనే ఉంటాడు. ఇంకో బ్రో వచ్చి పక్కన ఒక 10 కిలోమీటర్స్ దగ్గర ఉంటాడనమాట. ఆ బ్రో రూమ్లో అయితే ఉన్నా. ఇప్పుడు ఆ బ్రో బైక్ వేసుకొని వచ్చినా అనమాట. ఇప్పుడు నా గణేష్ అయితే నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. ఇంతవరకు అయితే నేను ఆ రూమ్ అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన, ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. గణేష్ అయితే నావిగేషన్ చెప్తున్నాడు గూగుల్ మ్యాప్స్ లాగా. ఒకసారి మా క్లిప్ వేస్తాను చూడండి ఎట్లుంది వాయిస్ రికార్డ్. స్టార్ట్ అయినా టవర్ దగ్గరకు వచ్చినా. ఫస్ట్ సర్కిల్ అదే ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ అని ఒకటి ఉంది బోర్డు. తర్వాత చలి పెడతాను బాగానే. ఏమన్నా ఊర్లోకి వచ్చిన అంబేద్కర్ బొమ్మ కనిపించింది. అదేమమ్మా, ఇప్పుడైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసినాను. ఇప్పుడు ఇంకా శ్రీశైలం బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. గణేష్ అయితే ఛాయ్ తెచ్చుకునే పోయినాడు. పొద్దున్న నిజంగా ఒక విన్యాసమే చేయాల్సి వచ్చింది. మనకు రూట్ తెలియదు కదా. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని, అంటే మ్యాప్స్ పెట్టింటే వచ్చేసేవాడిని. కానీ ఇంకా గణేష్ని పిక్ చేసుకొని ఇక్కడికి వస్తే ఆ బైక్లో గణేష్ వెళ్తాడనమాట ఇంటికి. లేకపోతే మళ్ళీ గణేష్ని బస్ స్టాప్ డ్రాప్ చేసేవాళ్ళు లేరు. సో ఇంకా నేను అట్లే గణేష్ని తీసుకొని వచ్చేసిన బైక్లో. అంటే గణేష్ అక్కడి నుంచి డ్రైవ్ చేసినాడు అనుకో, అది వేరే విషయం. ఇంకా అది ప్రజెంట్ మనకి ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ అయితే ఉంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇట్లా గణేష్ అయితే ఛాయ్ తాగుతున్నాడు. బస్ అయితే ఇంకొక 20 మినిట్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి కొంచెంసేపు పెడతారు. డ్రైవర్ కూడా ఛాయ్ తాగుతాడు తెలిసి. ఇంక అంత లోపల ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేస్తే ఇంక సెట్ అయిపోతుంది మనకి. ఎంతసేపు 4.5 hours 5 hours ఉంటుంది మొత్తం జర్నీ అయితే నాకు తెలిసి. పడుకోవాల ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్న అంటే అర్లీ మార్నింగ్ 4:30కే లేచిన. సో మేము వచ్చిన బస్సు అయితే ఇదేమమ్మా. ఇప్పుడు ఆత్మకూరు బస్ స్టాప్లో అయితే ఉన్నాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపింది బస్సు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన 2 ఇడ్లీ, ఇంకొక వడ అయితే తిని ఇంకా నేచర్ కాల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొనేసిన. నా బస్సు అక్కడ ఉంది. నా బస్సు కాదు, మనందరి బస్సు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి పడుకుంటే ఇంకా 12:30 అట్లా అవుతుంది అన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అయితే అవుతుంది. నాకు టైం చెప్పేది రాదనమాట. అది ఇంకా మా కండక్టర్ అన్న అయితే తినేసినాడు. బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ఇంకా నేను బస్ దగ్గరికి వెళ్తాను. అదే మామ, ఇప్పుడైతే శ్రీశైలంలో ఉన్నా. మార్నింగ్ నిజంగా పెద్ద అడ్వెంచరే చేయాల్సి వచ్చింది. నేను యాక్చువల్గా ఎక్స్ప్రెస్ బస్ ఎక్కిన, ఆర్డినరీ ప్లస్ ఎక్స్ప్రెస్. దోలు తీరిపోయింది నిజంగా జర్నీతో. అయితే ఇంతవరకు ఈ ఆల్ ఇండియా ట్రిప్లో ఎక్కువ టైర్డ్ అయిందంటే ఈరోజే. నిజంగా బాడీ అయితే చాలా ఎగ్జాస్ట్ అయిపోయింది. బస్ జర్నీ అయితే అస్సలు నాకు వర్కౌట్ కాదు. ట్రైన్ జనరల్ అయినా పర్లేదు, కానీ బస్సు లగ్జరీ అయినా వర్కౌట్ కాదనమాట. ఇప్పుడైతే దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నా. బొట్ట అయితే పెట్టుకున్నా, చూడొచ్చు. ఇంకా ఈ రోజు గురించి చెప్పాలంటే ఏం లేదు. దర్శనం అయితే బాగా జరిగింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఏదో మాసం నడుస్తుంది కదా, ఆ మాసం పేరు కూడా తెలియదు నాకైతే. వెనక దీపాలు అందరూ వెలిగిస్తున్నారనమాట. ఇది మెయిన్ గేట్ యాక్చువల్గా. మనం అక్కడ ఏదో పెద్ద క్యూ, పెద్ద అంటే 3 o'clockకి ఓపెన్ చేస్తారు గేట్స్. నేను 1 o'clockకే వెళ్ళిపోయినా. లంచ్ కూడా చేయలేదు, అట్లే వెళ్ళిపోయినా. ఇంకా అప్పుడు వెయిట్ చేస్తుంటే ప్రసాదం వచ్చింది. ఇంకా ప్రసాదం 2 cups అయితే తిన్నా. ఇంకేదో మొత్తానికి అయితే తినేసిన అప్పుడే. ఇప్పుడు ఇంకొకసారి లంచ్ అయితే చేయాలి. టైం వచ్చేసి 3:45. 1:40కేమో వెళ్ళిన లోపలికి. అది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. ఇంకా ఇక్కడ డ్యామ్ది వ్యూ పాయింట్ ఉంటుంది, అవేం చూడలేదు. ఇంకా చూస్తా, టైం ఉంటే చూస్తా, లేదంటే వెళ్ళి పడుకుంటా ఫస్ట్. చాలా టైర్డ్ అయిపోయినా నిజంగా.
అన్నదానానికి ఏమన్నా చందా రాసిపెట్టమ్మా. గోవులు ఉన్నాయి గోశాలకు. అన్నదానానికి మీ పేరు చెప్పండి. గోవులు ఉన్నాయి గోశాలకు అన్నదానానికి ఓయ్ दिख रहा है यहाँ से అదే మామ ఇంతవరకు వీడియోస్ అయితే చూస్తున్నారు కదా క్లిప్స్ అవన్నీ ఒక అంటే లోకల్ సైట్ సీయింగ్ లాగా 150 రూపీస్ ఆటోలో ఇస్తే తిప్పుతారనమాట. నిజంగా ఎందుకో తెలియదు కానీ నాకైతే ట్రావెలింగ్ ఆపేద్దాం అనిపిస్తుంది, చిరాకు వచ్చేస్తుంది నిజంగా. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక పెద్ద హాల్, దాంట్లో డార్మెటరీస్ ఉంటాయి, బెడ్స్ అవన్నీ. అక్కడ 150 రూపీస్ కాట్ ఇస్తారు, లాకర్ ఇస్తారు. లాకర్ 387 రివర్స్లో కనిపిస్తాను చూడొచ్చు. నిజంగా నాకైతే ఈరోజు ఫుల్ చిరాకు అంటే చిరాకు వేసింది. బస్ జర్నీ వల్ల ఏమో నాకు కూడా తెలియదు, నిన్న కూడా అట్లే అనిపించింది. ఒకసారి నేను ఉన్న హాల్ అంతా చూపిస్తాను చూడండి. ఇదేమమ్మా నేను ఉంటున్న హాల్ అంతా ఇదే. ఇట్లా కార్డ్స్ ఉంటాయి, ఇంతమంది మధ్యలో పడుకోవాలి ఈరోజు. ఏందో అసలు నాకైతే ఫుల్ చిరాకు అంటే చిరాకు ఉంది. అప్పటి నుంచి 4వ ఏమో చెప్తాను నా చిరాకు అని చెప్పి. మొత్తం అంతా చూసినారు కదా మమ్మ డార్మెటరీ. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, లంచ్ కూడా చేయలేదు. నిజానికి లంచ్ అదే రెండు పొంగల్ అయితే ఇచ్చినారు ప్రసాదం చిన్న బౌల్స్లో, అదైతే తిన్నా. దాని తర్వాత బయటకు వచ్చి 3 దోశ తిన్నా చిన్నవి, అది ఓ పక్కకు కూడా చాలలేదు. ఇంక ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఏందన్నా కొంచెం ఫుల్గా తినేసేయాలి. ఎందుకంటే మనకి టైం దొరికినప్పుడు ఏదైనా మంచిగా ఫుల్గా తినేసేయాలన్నమాట. అది చాలా తప్పు యాక్చువల్గా, కానీ ఇంకా మనకి ట్రావెలింగ్లో తప్పదు. ఎందుకంటే అదే ఇంకా మనకి ఎనర్జీ అనమాట. టైం దొరికినప్పుడు తింటే ఫుల్గా తినేసేయాలంతే. ఇంకా ఇప్పుడు తినేసి అట్లా ఇక్కడ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు, ఛార్జింగ్ సాకెట్స్ కనిపించట్లేదు, ఏంది అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నా కదా, ఇది 5th టైము. చిరాకు అంటే చిరాకు వేస్తుంది. నాకు తెలిసి ఎప్పుడు ఆపేస్తానో కూడా తెలియదు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానో నాకు తెలిసినంత వరకు. కంప్లీట్ చేస్తానో లేదో కూడా డౌటే నన్ను అడిగితే. నేనేం స్టార్ట్ చేసినా కూడా అంతే, ఏది కంప్లీట్గా చేయను. నా లైఫే అట్లా అనమాట. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేము. టైం 7:18 అయితే అవుతుంది. ఓ పక్క ఆకలేస్తుంది, ఓ పక్క ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. ఏదో ముందుకు వెళ్దాం. రేపైతే ఇంకా పూరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు డిన్నర్ చేద్దాం. ఫస్ట్ డిన్నర్ చేసేసి మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకునేసి ఒకసారి అట్లా వాష్రూమ్కి వెళ్ళేసి పడుకొనేసి రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నమాట. మనకి ఫస్ట్ అయితే విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి అయితే మనకి బస్సెస్ అవన్నీ ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి భువనేశ్వర్కి. చూద్దాం ముందు ఏమవుతుందో. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్ అమ్మా, టేక్ కేర్.